రిలేటివిటీలో పార్ట్గా ఈ మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ని డిస్కస్ చేస్తాం. సో దీంట్లో వీడియోలో ప్లే చేస్తున్నట్టుగా మనం కొన్ని విషయాలు. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే ఓకే. ఇప్పుడు వినపడుతుందమ్మా? హలో. ఎస్ సార్. రైట్. సో మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ దేనికి అని అంటే, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఏథర్ అనేది ఉంది అని కొందరు సైంటిస్టులు ఎజ్యూమ్ చేయడం జరిగింది. ఎజ్యూమ్ చేసిన ఆ ఏథర్ని ఉంది అని నిరూపించడానికి మైకెల్సన్ అండ్ మోర్లే అనే ఇద్దరు శాస్త్రవేత్తలైన వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంటే మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్గా ఫేమస్ అయింది. వాస్తవానికి వీళ్ళు ఏథర్ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం ట్రై చేస్తే ఫైనల్గా వీళ్ళు చేసిన ప్రాక్టికల్ అరేంజ్మెంటు, వీళ్ళు అనుకున్న అజంప్షన్స్, చేసిన మ్యాథమెటికల్ పార్ట్లో వచ్చిన ఆ థియరీ ప్రకారం ఈక్వేషన్ పార్ట్లో ఆ స్టాండర్డ్ వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన ఆన్సర్ని బట్టి ఏథర్ లేదు అని కన్క్లూజన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అందుకనే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏథర్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేసి ఏథర్ లేదు అని కన్క్లూజన్ ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్లో లాస్ట్లో వచ్చిన రిజల్ట్ని జీరో రిజల్ట్, శూన్య ఫలితముగా కూడా చెబుతాము. సో అది ఎలా వచ్చింది ఏంటి అనేది ఇక్కడ ఉండే మనం డిస్కషన్లో వీడియోలో బట్టి మనం డిస్కస్ చేసి చెప్తామండి. సో వీడియోలో చూడమ్మా, మనం ప్లే చేస్తున్నట్టుగా ఇక్కడది సోలార్ సిస్టమ్, ఎర్త్, ఇదంతా స్పేస్ అండి. ఈ సోలార్ సిస్టంలో సన్ చుట్టూ ఎర్త్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఎంత అంటే 3 × 10⁴ మీటర్ పర్ సెకండ్, ఇంత వెలాసిటీ తోటి, అంటే ఆల్మోస్ట్ 30 km/s వెలాసిటీ తోటి మూవ్ అవుతూ ఉంటుందండి. అలాగే ఈ సోలార్ సిస్టమ్ కూడా ఒక నిర్దిష్టమైన వెలాసిటీ తోటి ఈ స్పేస్లో కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎర్త్ సన్ దృష్ట్యా రిలేటివిటీలో ఉంది, సన్ స్పేస్ దృష్ట్యా రిలేటివిటీలో ఉంది. ఇక్కడ సోలార్ సిస్టమ్ మూవ్ అయ్యే వెలాసిటీని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను, 3 lakh km/s. ఇలాంటప్పుడు ఈ రిలేటివ్నెస్లో ఈ ఎర్త్ దీని చుట్టూ రివాల్వ్ అవుతున్నప్పుడు కానీ, ఇది ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఎర్త్ యొక్క స్థానము ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజింగ్ వల్ల మనం దీని మీద అబ్జర్వ్ చేసే ఏ సంఘటన అయినా కూడా ఆ సెకండే మారిపోతూ ఉంటుందండి. ఇది ఆల్రెడీ మనం థియరీ క్లాస్లో ఇంతకుముందు క్లాసులో డిస్కస్ చేసుకున్న వ్యవహారాలే, బట్ మళ్ళీ ఒకసారి మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది ఎంటైర్ స్పేస్ కింద తీసుకుందాం. ఇలాగా ఈ స్పేస్లో ఎర్త్ అనేది ఈ విధంగా మూవ్ అవడం వలన, ఇది ఇలా మూవ్ అవడం వలన మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని డైరెక్షన్ ఎలా ఉంటే ఎక్కడికి వచ్చేటప్పటికి దీని డైరెక్షన్ ఇలా ఉంటుంది. అంటే ఈ సన్ విత్ రెస్పెక్ట్ టు సన్, ఎర్త్ అనేది ఎవ్రీ 6 monthsకి దాని పొజిషన్ చేంజ్ చేసినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటామండి. దీన్ని వెరిఫై చేయడానికి వీళ్ళు ఈ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసినట్టుగా ఈ పాయింట్ దగ్గర ఎస్ అనే లైట్ తీసుకుంటున్నారని, ఎస్ అనే లైట్ని జి అనే ఈ 45 degreesతో ఇంక్లైన్ చేయబడినటువంటి గ్లాస్ ప్లేట్పై దీని నుంచి పడ్డ లైట్ రేసు ఇక్కడ పడిన తర్వాత 2 భాగాలుగా స్ప్లిట్ అవుతాయండి. ఒకటి దీన్ని దాటి యువతలకు వస్తే రిఫ్రాక్షన్ అని అంటాం, దీన్ని దాటి పైకి వెళితే రిఫ్లెక్షన్గా మనం చెప్తామండి. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇది ఈ మిర్రర్ మీద, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఇది ఈ మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి, దీని మీద పడింది రిఫ్లెక్ట్ అయ్యి, రెండూ కలిసి ఇంటర్ఫీర్ అయ్యి ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తాయండి. ఆ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ని మనం ఇంటర్ఫెరోమీటర్తో మనం కూడా చూడవచ్చు. అయితే ఈ సోర్స్ నుంచి ఈ గ్లాస్ ప్లేట్ మీద పడిన లైట్ రేసు 45 degreesతో కనుక ఇంక్లైన్ అవ్వడం వల్ల పడిన లైట్ రేసు ఈ విధంగా రిఫ్రాక్టు, ఈ విధంగా రిఫ్లెక్టు, రెండు సేమ్ ఒకటే మళ్ళీ కలిసి ఇంటర్ఫీర్ అయ్యి ఇక్కడ ఫామ్ అవడానికి వీటి మధ్య డిస్టెన్స్లు కూడా ఈక్వల్గా ఉండాలి. ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఈ రిఫ్లెక్ట్ అయిన లైట్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ని మనం
ఎల్తో రిప్రజెంట్ చేస్తామమ్మా. ఎక్కడి నుంచి ఇలా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ను కూడా మనం ఎల్తో రిప్రజెంట్ చేస్తామండి. అయితే మనం ఇందాక చెప్పుకున్న డిస్కషన్ బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎర్త్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి ఎర్త్ మీద పెట్టిన యాపరేటస్ కూడా ఆల్మోస్ట్ మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి చూడడానికి మనం ఎస్ నుంచి జీ మీద పడిన లైట్ ఈ మూవింగ్లో కూడా సేమ్ మారదు అన్నట్టుగా ఫీల్ అవుతుంది, కానీ సోలార్ సిస్టమ్ దృష్ట్యా మనం ఎర్త్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు దాని పొజిషన్ చేంజ్ అవ్వటం అనే దాన్ని మనం పరిశీలిస్తామండి. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తున్నామమ్మా. సో ఎస్ నుంచి దీని మీద పడిన లైట్ రే కొంత భాగం రిఫ్లెక్ట్ అయ్యి ఈ మిర్రర్ని పడి అగైన్ రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఇలా ట్రావెల్ చేసి ఈ వెనక్కి వచ్చింది ఎర్త్ అనేది మూవింగ్లో ఉంది కాబట్టి మనకు చూడడానికి ఇలా కనబడుతుందండి, అంటే ఈ ట్రయాంగిల్ షేప్లో కనబడుతుందండి. కానీ ఓవరాల్గా ఇది కూడా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మూవ్ అవుతున్న ఈ యాపరేటస్ అలాంగ్ విత్ లైట్ రే ఈ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసినట్టుగా ఈ విధంగా ఉంటాయండి. ఈ మొత్తం అరేంజ్మెంట్లో ఈ రిఫ్లెక్టెడ్ లైటు ఈ రిఫ్రాక్టెడ్ లైటు ఒకేసారి రీచ్ అవ్వడానికి మనం కొన్ని అడ్జస్ట్మెంట్లు చేస్తూ ఉంటాం. దాన్నే ఈ డిస్టెన్స్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ 6 months ఎంటైర్ అరేంజ్మెంటు 90 degrees తిప్పితే ఇందాక ఈ రిఫ్లెక్ట్ అయింది రిఫ్రాక్టెడ్ గాను, రిఫ్రాక్ట్ అయింది రిఫ్లెక్టెడ్ గాను మారుతుంది. అంటే ఇందాక ఏ ప్రభావానికైతే మనం ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాము సేమ్ అదే 6 నెలల తర్వాత కూడా ఉంటుంది. ఈ విషయాల గురించి మనం డిస్కస్ చేసాము. సో ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నామండి. సో ఇది సోర్స్ ఆఫ్ లైట్, ఇది గ్లాస్ ప్లేట్, ఇది వన్ మిర్రర్, ఇట్ ఈస్ ద అనదర్ మిర్రర్, is the interferometer to observe interference fringes. సో ఇక్కడ ఏంటి అని అంటే సన్లైట్ నుంచి లేదా సోర్స్ ఆఫ్ లైట్ నుంచి ఇన్సిడెంట్ అనే లైట్ రేస్ పడడానికి ఇది ఎగ్జాక్ట్గా 45 degrees ఉండాలండి. 45 degrees ఉండేలాగా దీన్ని సర్దుబాటు చేసుకోవాలి. ఇలా సర్దుబాటు చేసుకోవడానికి ఏదైనా అదనంగా మరొక పలక కూడా అవసరమైతే దీనికి ప్యారలల్గా ఈ రెండో వైపు కూడా ఉంచుతామమ్మా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపెన్సేట్ గ్లాస్ ప్లేట్ అండి. సో ఈ ప్రాసెస్లో ఇన్సిడెంట్ అనే లైట్ రే ఇక్కడ రిప్రజెంట్ చేసినట్టుగా పార్షియల్గా రిఫ్లెక్షన్కి, రిమైనింగ్ పార్షియల్గా రిఫ్రాక్షన్కి లోనవుతుంది. సో ఇది రిఫ్లెక్టెడ్ రే ఆఫ్టర్ సమ్ టైమ్ ఎర్త్తో పాటుగా ఎక్విప్మెంట్ మూవ్ అవుతుంది కాబట్టి ఇలా మూవ్ అవ్వాల్సింది కాస్త మనకే ఈ డైరెక్షన్లో మూవే కనపడుతుందండి. సో దీన్ని మనం ఈ పార్ట్ని ఈ ట్రయాంగిల్ని మనం 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే, అంటే ఇలా ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ఈ డిస్టెన్స్ ఎల్, ఇది స్పేస్లో ట్రావెల్ అయింది కాబట్టి స్పేస్లో లైట్ యొక్క వెలాసిటీ సి, ఇలా ట్రావెల్ అవ్వడానికి పట్టే టైం టీ, అదేవిధంగా ఇలా ట్రావెల్ అవ్వడానికి పట్టే టైం కూడా సేమ్ అంతే ఉంటుంది, దట్ ఈస్ టీ. ఈ టోటల్ టైం టేకెన్ బై ది మిర్రర్ అండ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ and incident on glass plate G, which is arranged at 45 degrees, that is T1. So our aim is to calculate the time taken by the reflected ray to reach from G to Gn. దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం డెరివేషన్ ఈ విధంగా చేస్తాం. ఏంటి అని అంటే ఇలా మూవ్ అవుతున్నప్పుడు వెలాసిటీ Vt, ఇలా మూవ్ అవుతున్నప్పుడు వెలాసిటీ Ct అని. ఈ డిస్టెన్స్ని Vt Ctని ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే డిస్టెన్స్ ఈజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ పర్ టైం, వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము అనే సూత్రం ప్రకారం దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. సో వేగము ఈ స్పేస్లో సి, ఇక్కడ వేగము ఎక్విప్మెంట్ వెలాసిటీ వి, ఇక్కడ టైం దట్ ఈస్ T1 అనుకుంటున్నాం, T1 డాష్, ఇక్కడ కూడా T1 డాష్. మన నోట్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే మీరు దాన్ని కంటిన్యూ చేసుకుంటారు. కానీ దీని వెలాసిటీతో కంపేర్ చేస్తే దీని వెలాసిటీ తక్కువ, ఎందుకంటే మనం ఏదైనా ఒక ఎక్విప్మెంట్ ఒక ట్రైన్లో మనం మూవ్ అవుతూ ఉన్నప్పుడు ట్రైన్కి చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ దానికి అపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టు కనబడుతుంది కాబట్టి సో దీని వెలాసిటీలో నుంచి దీని వెలాసిటీని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. అలా సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మనకు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రిన్సిపల్ ఉందమ్మా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రిన్సిపల్ ప్రకారం మనం ఏం చేస్తామండి, హైపోథీసిస్ స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
సో భుజము స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ టీ స్క్వేర్. సో వి స్క్వేర్ టీ స్క్వేర్ని పక్కకి తీసుకొస్తే సో సి స్క్వేర్ టీ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎల్ స్క్వేర్ అండి. సో దీని నుంచి టీ1 స్క్వేర్ని మనం కామన్ తీసి రాస్తే సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. దాని నుంచి టీ1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ అండి. సో ఇక్కడ టీ1 స్క్వేర్ నుండి టీ1 డాష్ మీన్ ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు దీనికి స్క్వేర్ రూట్ కడితే L1 స్క్వేర్ కాస్త L1 అవుతుంది. ఇక్కడ ఈ రూట్ టర్మ్ అనేది స్క్వేర్ రూట్ అనేది దీనికి వస్తుంది. ఈ ఎంటైర్ టర్మ్లో నుంచి మనం ఈ సి స్క్వేర్ అనే దాన్ని కామన్ తీసి బయటికి రాస్తే ఈ టర్మ్లో సి స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ లేదు కాబట్టి వి స్క్వేర్ బై సి స్క్వేర్ వస్తుంది. సో ఆ టర్మ్లో నుంచి మనం ఈ సి స్క్వేర్ని రూట్ కట్టి రాస్తే కనుక ఇక్కడ సి వస్తుంది. సో దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ ఈస్ టీ1 డాష్ ఈజ్ ఈక్వల్ టు L1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ని ఈ సైడ్ కలిపి రాస్తే కనుక 2L అంటే ఇది ఈ సైడ్ మొత్తం రెండు కలిపి లైట్ రేస్ అనేవి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికే ఇలా రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఈ మిర్రర్ వల్ల రిఫ్లెక్ట్ అయ్యి కమ్బ్యాక్ అయ్యి మళ్ళీ ఈ జీ అనేది కాంపన్సేటెడ్గా ఇక్కడికి వస్తుంది కాబట్టి టోటల్ టైం 2T అవుతుంది. అందుకని చెప్పి 2 ఇక్కడ వచ్చిన టర్మ్ రాస్తే 2 ఇంటూ L1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్. ఆ సి స్క్వేర్ని కామన్ తీసి బయటకు రాస్తే ఏమవుతుందమ్మా 2L బై సి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ కింద వస్తుంది ఇక్కడ రాసినట్టుగా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. ఈ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ని న్యూమరేటర్ వైపుకి తీసుకెళ్ళి ఎక్స్పాండ్ చేసి హైయర్ ఆర్డర్ టర్మ్స్ని మనం రిమూవ్ చేసి మిగిలిన టర్మ్ను మాత్రమే రాస్తే అది ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రెండవ లైట్ రే అంటే ఏంటి, ఈ రిఫ్లెక్ట్ అయింది కాకుండా ఈ రిఫ్రాక్ట్ అయిందండి. ఈ రిఫ్రాక్ట్ అయిన లైట్ రే ఇక్కడ నుంచి ఈ విధంగా ట్రావెల్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ కమ్బ్యాక్ అవుతుందండి. ఇలా రిఫ్లెక్ట్ అయ్యి కమ్బ్యాక్ అవుతున్న ఈ లైట్ రే ఇలా ట్రావెల్ అవ్వటానికి ఎంత టైం పట్టింది అన్నదాన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ద టైమ్ టేకెన్ బై ద రిఫ్రాక్టెడ్ లైట్ రే టు రీచ్ మిర్రర్ M2 and reflected by it and reach to G, that will be represented by T2. So T2 is written as, so that the distance ఇలా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమో L అండి. ఈ డైరెక్షన్లో మనకి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ పర్ టైం కాబట్టి మనకు టైం కావాలి అనుకుంటే డిస్టెన్స్ పర్ వెలాసిటీ అవుతుంది. ఆ వెలాసిటీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు వెళ్ళింది C, దానికి అపోజిట్ డైరెక్షన్లో ఎక్విప్మెంట్ కదిలినట్టుగా మూవ్ అవుతుంది కాబట్టి రెండింటికి మధ్యన గల డిఫరెన్స్ C మైనస్ VN. అది ఎప్పుడు ఈ విధంగా ట్రావెల్ అయ్యే లైట్ రేకి. కానీ ఈ సెకండ్ టర్మ్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ మిర్రర్ వలన రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ దీన్ని రీచ్ అవుతున్నప్పుడు ఆ టర్మ్ కాస్త L బై C మైనస్ V కాస్త C ప్లస్ Vగా వస్తుంది. సో దట్ ఈజ్ T2. ఈ T2లో L2 అనేదాన్ని మనం కామన్ తీసి రాస్తే 1 బై 1 మైనస్ సి స్క్వేర్ మైనస్ 1 బై సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్గా వస్తుంది. ఈ సి మైనస్ విని సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ నుంచి కామన్ తీసి రాస్తే ఈ మిగిలిపోయిన సి ప్లస్ వి టర్మ్ని ఇక్కడ రాస్తాం, ప్లస్ సి ప్లస్ విని ఇక్కడ కామన్గా పోతే ఇక మిగిలింది సి మైనస్ వి కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకుంటాం. ఇందులో ప్లస్ వి మైనస్ వి క్యాన్సిల్ అయితే T2 ఈజ్ ఈక్వల్ టు L2 ఇంటూ 2C బై సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్. సో ఇక్కడ ఇలా ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చింది కాబట్టి రెండు టర్మ్స్ని ఇక్కడ రిప్రజెంట్ చేసాం కాబట్టి వేరేగా ఇంకో టర్మ్ తీసుకుని ఇక్కడ యాడ్ చేయవలసిన నెసెసిటీ లేదండి. సో ఇక్కడ T2 ఈజ్ ఈక్వల్ టు 2L ఇక్కడ సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్లో సి స్క్వేర్ని కామన్ తీసి ఇంతకు ముందులాగానే రాస్తే కనుక ఆ సి రూట్లో నుంచి బయటకు వచ్చి క్యాన్సిల్ అయ్యి 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్గా మిగులుతుంది. ఆ సి ఇక్కడ క్యాన్సిల్ అయితే 2L2 బై సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్. సో ఈక్వేషన్ రూపంలో రిప్రజెంట్ చేసినట్టు. సో ఇదే టర్మ్ని T2ని ఈ విధంగా రాస్తున్నాము 2L2 బై సి ఇంటూ ఈ సి స్క్వేర్ని క్యాన్సిల్ చేసి రాస్తే కనుక 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. సో ఇక్కడ వచ్చిన T2 ఇందాక వచ్చిన T1 రెండింటికి మధ్యన డిఫరెన్స్ ఏదైనా ఉందా అని ఆ డిఫరెన్స్ టర్మ్ రూపంలో కనుక రాస్తే ఆ డిఫరెన్స్ T1 మైనస్ T2 అనేది ఇలా తెలుస్తుంది. 2L బై సి 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ 2L2 బై సి ఇంటూ 1 బై 1 మైనస్ వి స్క్వేర్ బై
సి స్క్వేర్ అండి. రెండింటికి మధ్యన డిఫరెన్సే దట్ ఈజ్ డెల్టా టీ అండి. సో డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఓవరాల్గా 2/c అనే టర్మ్ కామన్గా ఉంది కాబట్టి 2/c. ఈ ఫస్ట్ డిస్టెన్స్ L1, సెకండ్ డిస్టెన్స్ L2 రెండు ఈక్వల్ అండి. బట్ విడివిడిగా తెలియజేయడం కోసం L1 L2గానే ఉంచేసాం. అలాగే ఉంచి రాస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - v²/c² మైనస్ 1 - v²/c² అండి. సో ఇప్పుడు చూడమ్మా, ఈ డయాగ్రామ్లో రెండింటికి మధ్యన డిఫరెన్స్ తీసుకుని ఈ టర్మ్స్ని న్యూమరేటర్లోకి తీసుకెళ్ళి ఎక్స్పాండ్ చేసి హైయర్ ఆర్డర్ టర్మ్స్ని నెగ్లెక్ట్ చేసి రిమైనింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్స్ని మనం సాల్వ్ చేసి రాస్తే ఇదే టర్మ్ 2/c అనేది ఎలా వస్తుంది, ఈ బాక్స్లో ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ మాత్రం కన్వర్ట్ అయ్యి ఇక్కడ రిప్రజెంట్ చేసిన విధంగా మారుతుందండి. ఎలాగది? ఈ విధంగానే. సో ఇక్కడ ఈక్వేషన్ పార్ట్లో చూడమ్మా, L1 + L2/1 - v²/c² మైనస్ ఈ టర్మ్ పోగా ఇంకే L2కి ఈ టర్మ్ యాడ్ అవుతుంది కాబట్టి L1 + L2 అని. సో కామన్ తీసి రాస్తే ఈ విధంగా డెరివేషన్ పార్ట్ సాల్వ్ చేయబడుతుంది. ఈ సాల్వ్ చేయబడంలో నుంచి దీన్ని మనం కామన్ తీసి ఈ విధంగా రాస్తున్నాం ఇక్కడ. సో దీన్ని సింప్లిఫై చేసిన ప్రాసెస్ ఈ విధంగా వచ్చిందండి. 2 క్యాన్సిల్ అయింది. ఇక్కడ L1 + L2c ఈ విధమైన డెరివేషన్ వచ్చిందండి. సో ఈ ప్రాసెస్లో టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది, ఆ టైం డిఫరెన్స్ వల్ల ఎంత విడ్త్ తోటి ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నాయి ఇంటర్ఫెరామీటర్లో అని అబ్జర్వ్ చేస్తే ఆ ఫ్రింజ్కి సంబంధించిన షేపు ఈ విధంగా వస్తుంది. ఆ దాంట్లో ఫ్రింజ్ విడ్త్కి మనం ఇంతకు ముందులాగానే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ పర్ టైం అనే ఫార్ములాని బేస్ చేసుకుని ఆ ఫ్రింజ్ విడ్త్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇక్కడ టైం టీ అయితే ఆ డిస్టెన్స్ ట్రావెల్ బై ద లైట్ వేవ్ లెంత్ ల్యాంబ్డాతో ట్రావెల్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ల్యాంబ్డా తోటి దీన్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఆ ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి మధ్యలో ఉండే డిఫరెన్స్ని బట్టి ఆ టైం ఇంటర్వల్ ఎంత ఉంటుంది అనే దాన్ని ఈ విధంగా రాస్తే ఫస్ట్లో ఇక్కడ ఇవి డ్రఫ్ కింద ఉంటాయి, ఇవి క్రస్టర్స్ కింద ఉంటాయేమో. దానికి అపోజిట్లో సంపీడనాలు విరళీకరణాలు తీసుకుంటే దీనికి ఆల్టర్నేటివ్ ప్లేస్లో ఇవి సబ్స్టిట్యూట్ చేయబడతాయి. ఇలా వచ్చిన వాటికి మధ్యలో ఉండే డిఫరెన్స్ని మనం తీసుకుని టైం ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ ప్రకారం నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ టైం కాబట్టి ఆ ఈక్వేషన్ రాస్తే T ఈజ్ ఈక్వల్ టు 1/n. దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసి రాస్తున్నామండి. సో ఇక్కడ దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన ఈక్వేషన్ ఈ విధంగా ఉంది. ఇందులో మనం వాడిన యాపరాటస్కి సంబంధించి ఏమేమైతే పారామీటర్స్ యూజ్ చేసామో ఆ పారామీటర్స్ని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసి రాస్తే ఆ లెంత్లు టోటల్గా లైట్ ట్రావెల్ చేసిన లెంత్లు అంటే జీ గ్లాస్ ప్లేట్కి దానికి మధ్యలో ఒకవైపు 11 మీటర్స్ ఇంకోవైపు 11 మీటర్స్ అమ్మ, రెండు కలిపితే 22 మీటర్స్ అని ఆ వాల్యూని దీంట్లో వేస్తాను. ల్యాంబ్డా వాల్యూ అనేది 5.5 × 10⁻⁻7 మీటర్, అంటే ఆల్మోస్ట్ 5500 యాంగ్స్ట్రామ్గా మనం వేవ్ లెంత్ని తీసుకుని ఆ వి వాల్యూ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ 3 × 10⁴ మీటర్/సెకండ్ని, సి వాల్యూ 3 × 10⁸ మీటర్/సెకండ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఈ ఈక్వేషన్లో సాల్వ్ చేస్తే ఆన్సరు ఫ్రింజ్ విడ్త్ 0.4గా వచ్చింది. కానీ వాస్తవంగా ఇక్కడ ఫ్రింజ్ విడ్త్ ఇంత వచ్చింది అని అంటే ఈ ఎక్విప్మెంట్ యొక్క సెన్సిటివిటీ కూడా ఇక్కడ మనకి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఆ సెన్సిటివిటీ ఎంత అన్నారంటే వాళ్ళు 0.001గా తీసుకున్నారు, 0.01గా తీసుకున్నారు. కానీ ఇక్కడ 0.4 వచ్చింది అంటే దీన్ని వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. కానీ అలా జరగకపోవడం వల్ల ఇందులో ఈథర్ అనేది ఏదీ లేదు అని కన్క్లూజన్ ఇవ్వవలసిన అవసరం వచ్చింది. అందుకని మైకెల్సన్ మోర్లే అనేవాళ్ళు ఈథర్ ఉంది అని మొదలుపెట్టి ఈథర్ లేదు అని కన్క్లూడ్ చేయడం వల్ల ఇట్ లీడ్స్ టు 0 రిజల్ట్. దీన్నే మనం శూన్య లేదా నెగటివ్ ఎఫెక్ట్ కింద మనం చెప్తున్నామండి. సో ఇది మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్కి సంబంధించి. ఒక్కసారి మీ స్పీకర్స్ ఆన్ చేయడమా ఓకే సార్. బాబు ఒకసారి. హలో, చెప్పండి సార్. సార్ ఇదేంటంటే సడన్గా వచ్చిన సెక్షన్ వల్ల మనం తయారు చేసుకుంటే మీ నోట్స్లో ఆల్రెడీ మీకు నోట్స్ ఉంది కదా, ఎస్ సార్. స్టార్ట్ నుంచి ఏంటంటే ఏ టాపిక్ చెప్పబోతానో ఆ టాపిక్ మీకు ముందుగా షేర్ చేస్తాను. మీ నోట్స్ ఉన్నట్టుగానే షేర్ చేస్తాను. ఎందుకంటే వేరే టాపిక్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
ఇక్కడ ఏంటంటే డెమో టైప్ లో స్టార్ట్ చేస్తాను. క్లారిటీగా ఉందా? క్లారిటీ ఉంది సార్. అంటే చెప్పిన కొద్దిగా పక్కన పెడితే టెక్నికల్ గా మీకు వాయిస్ అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. కదా బాగానే ఉంది సార్. రేపు ఏం కోర్స్ ఉంటాయి సార్ ఫ్రెండ్షిప్ లో? ని సార్ సరే నేను సార్ ఫ్రెండ్షిప్ ని లీస్ట్ కౌంట్ తో ఇంటూ చేస్తారా? అరే బాబు ఆ, మన సార్. డౌట్స్ ఏమైనా ఉంటే గ్రూప్ లో చాట్ చేద్దాం. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఎగ్జిట్ కాకుండా ఒకసారి exit కావద్దు. వెయిట్ ఆ.